హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనము పబ్లిక్ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఈ గూగుల్లో కూడా దొరకవు ఈ క్వశ్చన్స్. ఇంటర్మీడియట్ కాలేజ్లో నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, రమేష్ సెకండ్ ఇయర్. రమేష్ని జూనియర్ అంటారు, నరేష్ని ఏమో సీనియర్ అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఎందుకు సీనియర్ అంటే వాళ్ళ ఇంటి పేర్లు అయి ఉండొచ్చు. కాదు, ఒకళ్ళు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్. మీరు సిగ్గుపడకండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్పండి, ఆలోచించండి. మీరు ఏదో ఫిక్స్ అయ్యారుగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆలోచించండి. మీరు అసలు ఆలోచించట్లేరా? మొత్తం ఆమె పైన భారం వేస్తున్నారు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఏమన్నారు? ఎవరు ఇంటెలిజెంట్ ఉంటే వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారు కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎవరు ఇంటెలిజెంట్ ఉంటే వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారు కదా. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు ఇంటెలిజెంటా? అని ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. అంతే ఇక మాకు వచ్చినాయి. అంతేనా? మీరే చెప్పండి. ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో రమేష్, నరేష్ అని ఇద్దరు చదువుకుంటున్నారు. నరేష్ ఫస్ట్ ఇయర్, రమేష్ మీరు అనుకోండి సెకండ్ ఇయర్. కానీ అందరూ నరేష్ని సీనియర్ అంటారు, సెకండ్ ఇయర్ అతన్ని జూనియర్ అంటారు, ఫస్ట్ ఇయర్ అతన్ని సీనియర్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అలా పిలుస్తారు. ఎందుకలా? ఆలోచిస్తున్నాను మీరు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రావట్లేదే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏమన్నా క్లూ చెప్పు బ్రయ్యా, మాకు రాదు. అవునా, నిజమా? ఇంటర్మీడియట్ కాలేజీలో నరేష్, రమేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ చదువుతుంటారు. నరేష్ ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. కానీ నరేష్ని అందరూ సీనియర్ అంటారు. ఫస్ట్ ఇయర్ కాబట్టి జూనియర్ అనాలి కదా. కానీ ఫ్రెండ్స్ అందరూ సీనియర్ అంటారు, నరేష్ని ఏమో జూనియర్ అంటారు. ఎందుకు? తెలీదండి. రావట్లేదే. ఫస్ట్ కాబట్టి పెద్ద అన్నట్ట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఏం చెప్పావురా? నరరం. నాకు అర్థం కాలేదు సార్. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో నరేష్, రమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ చదువుతున్నారు. నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. అందరూ నరేష్ని సీనియర్ అంటారు, రమేష్ని ఏమో జూనియర్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అలా పిలుస్తారు. ఎందుకు? రాంగ్ ఆన్సర్. రావట్లేదే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నరేష్, రమేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతున్నారు. నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. కానీ నరేష్ని సీనియర్ అంటారు, రమేష్ని జూనియర్ అంటారు. ఎందుకు? అదే క్లాస్ స్టూడెంట్ చదవడం. అదే క్లాస్ స్టూడెంట్ చదవడం. రాంగ్ ఆన్సర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇతను లేట్ గా జాయిన్ అయ్యారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇతను లేట్ గా జాయిన్ అయ్యారు. ఆన్సర్ చెప్పినాక ఇంత ఈజీ ఉంటుంది, అయ్యో మేము ఆలోచించలేకపోయామా అంటాను. ఆ ఛాన్స్ నాకు ఇవ్వద్దు. అవునా, నిజమా? ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో నరేష్, రమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ చదువుతున్నారు. నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. నరేష్ని అందరూ సీనియర్ అంటారు, రమేష్ని ఏమో జూనియర్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తారు అలా. ఎందుకు? నరేష్ అంటే ఎక్కువ లెటర్స్ వస్తాయి, రమేష్ అంటే తక్కువ లెటర్స్. నరేష్ అంటే ఎక్కువ లెటర్స్ వస్తాయి, రమేష్ అంటే తక్కువ లెటర్స్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంత లేదు బ్రో. ఒకటే ఇయర్ ని 10 times 12 times చదివేసి ఉంటాడు. ఏదో ఒకటి చెప్పు. రమేష్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యిండొచ్చు, నరేష్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయ్యింది. అవునా, నిజమా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంటర్మీడియట్ కాలేజ్లో నరేష్, రమేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్. నరేష్ ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. కానీ అందరు నరేష్నేమో సీనియర్ అంటారు, రమేష్నేమో జూనియర్ అంటారు. ఎందుకు? రావట్లేదే. సేమ్ కాలేజా? సేమ్ కాలేజా? రావట్లే. ఏదో ఒకటి చెప్పు. ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో నరేష్, రమేష్ ఇద్దరు చదువుకుంటున్నారు. నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. నరేష్ ఫస్ట్ ఇయర్ కదా, జనరల్గా జూనియర్ అని అతను, కానీ సీనియర్ అంటారు. ఏదైతే సెకండ్ ఇయర్ చదివే రమేష్నేమో జూనియర్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అలా సరదాగా పిలుస్తారు. ఎందుకలా? రమేష్ పుట్టోడా? రమేష్ పుట్టోడా? ఎక్కువ చదివినట్టున్నాడు.
అంత సీన్ ఉందంటే తెలీదండి. అన్ని చేస్తుంటాడు బ్రో, అందుకని జూనియర్ అంటున్నా. ఇంటెలిజెంట్ ఫెలో. ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో నరేష్ రమేష్ ఇద్దరు ఫ్రెండ్స్. నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. నరేష్ ని అందరూ సీనియర్ అంటారు, రమేష్ నేమో జూనియర్ అంటారు. ఎందుకు? మేబీ కాలేజ్ ఫస్ట్ వచ్చి వచ్చాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఆ లెటర్స్ లో నా అనేది కొంచెం అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. స్ట్రైక్ అవుతుంది బ్రో, మీరంతా లాజిక్ అవుతుంది. తెలీదండి. సింపుల్ క్వశ్చన్, ఓ ఇంతేనా అంటారు. అవునా నిజమా? ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో నరేష్ రమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ చదువుతున్నారు. నరేష్ ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. నరేష్ నేమో సీనియర్ అంటారు, రమేష్ ని జూనియర్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ సరదాగా పిలుచుకుంటారు అలా. ఎందుకు? నరేష్ పొడవు ఉంటాడు, రమేష్ వన్స్ మోర్ నరేష్ పొడవు ఉంటాడు, రమేష్ జూనియర్ పెద్దవాడు, జూనియర్ పెద్దవాడు. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో నరేష్ రమేష్ ఇద్దరు చదువుతున్నారు. నరేష్ ఫస్ట్ ఇయర్, రమేష్ సెకండ్ ఇయర్. కానీ నరేష్ని సీనియర్ అంటారు, రమేష్ నేమో జూనియర్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అలా పిలుస్తారు. ఎందుకు? ఇంటి పేర్లక ఇంటి పేర్లక ఆగు, నువ్వు బద్దన్ గూబకు ఆలోచిద్దాం. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇవన్నీ ఏర్పిలేదు సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పండి. నరేష్ రమేష్ అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. రమేష్ నరేష్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుతున్నారు అనమాట. నరేష్ ఏమో ఫస్ట్ ఇయర్, రమేష్ ఏమో సెకండ్ ఇయర్. సో నరేష్ అందరూ సీనియర్ అంటారు, రమేష్ ఏమో జూనియర్ అంటారు. ఎందుకు? నరేష్ కి సప్లీస్ ఉన్నాయేమో ఫస్ట్ ఇయర్. అవునా నిజమా? బిర్యానీ తిన్నాం, వేడిగా ఉంది, ఏమి గుర్తు రావట్లేదు. వన్స్ మోర్ బిర్యానీ తిన్నాం, వేడిగా ఉంది, ఏమి గుర్తు రావట్లేదు. బ్రెయిన్ నాట్ వర్కింగ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నరేష్ సీకి దగ్గర ఉంటాడు కాబట్టి సీనియర్. సముద్రానికి దగ్గర ఉంటాడు. సి అంటే సముద్రం, నియర్ అంటే దగ్గర. రమేష్ ఏమో జూనియర్ అంటే జూకు దగ్గర ఉంటాడు. సో అందులో ఫ్రెండ్స్ అలా పిలుస్తారనమాట. ఆయన ఫస్ట్ ఇయర్ నరేష్ ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి సికి దగ్గర ఉంటాడు, సీనియర్. ఈజ్ నియర్ టు ద సీనియర్. ఓకే, ఇతనేమో జూనియర్. నరేష్ జూకి దగ్గర ఉంటాడు. నరేష్ సికి దగ్గర ఉంటాడు, సీనియర్. వాళ్ళ ఇల్లు సముద్రానికి దగ్గర ఉంటుంది, సీనియర్. ఈ రమేష్ వాళ్ళ ఇల్లు జూకి దగ్గర ఉంటుంది, జూనియర్ అంటే ఆయన జూకి దగ్గర ఉంటాడు. ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో జూకి దగ్గర ఉంటారు. సీనియర్, సి అంటే సముద్రానికి దగ్గర ఉంటారు, సీనియర్. ఓకే, ఈయన సీకి దగ్గరలో ఉన్నాడా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ ఆన్సర్ ఎవరు చెప్పలేరు, మ్యాథ్స్ చెప్పారు. నరేష్ అనే వాళ్ళ ఇల్లు సికి దగ్గర ఉంటుంది, సీనియర్. ఇట్స్ నియర్ టు సి, సో సీనియర్. ఈ ఎవరైతే రమేష్ ఉన్నారో వాళ్ళ ఇల్లు జూకి దగ్గరగా ఉంటుంది, జూనియర్. అంటే మీకు ఈజీగా ఉంటే ఆన్సర్లా. నరేష్ వాళ్ళ ఇల్లు సికి దగ్గరగా ఉంటుంది, సీనియర్. సముద్రానికి దగ్గరగా ఉంటుంది, సీనియర్. రమేష్ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో జూకి దగ్గరగా ఉంటుంది, జూనియర్. అక్కడ జూకి దగ్గర ఉంటుంది, జూనియర్. నరేష్ సీనియర్ అని ఎందుకంటారంటే ఆయన సికి దగ్గర ఉంటాడు, వాళ్ళ ఇల్లు సీనియర్. రమేష్ వాళ్ళ ఇల్లు జూకి దగ్గర ఉంటుంది, జూనియర్. నరేష్ వాళ్ళ ఇల్లు సికి దగ్గర ఉంటుంది, సీనియర్. సముద్రానికి దగ్గర ఉంటుంది కాబట్టి సీనియర్ అంటారు. రమేష్ వాళ్ళ ఇల్లు ఏమో జూకి దగ్గర ఉంటుంది, జూనియర్ అంటారు. నరేష్ వాళ్ళ ఇల్లు సికి దగ్గర ఉంటుంది, సీనియర్. రమేష్ వాళ్ళ ఇల్లు జూకి దగ్గర ఉంటుంది, జూనియర్, సీనియర్. ఓకే, నరేష్ ని సీనియర్ ఎందుకంటారంటే తన ఇల్లు నియర్, సముద్రానికి దగ్గరగా ఉంటుంది. రమేష్ ని జూనియర్ ఎందుకంటారంటే తన ఇల్లు జూకి దగ్గరగా ఉంటుంది, జూనియర్. నరేష్ సీనియర్, సికి దగ్గరగా ఉంటాడు కాబట్టి సీనియర్ అని పిలుస్తారు. రమేష్ జూనియర్ అంటే ఆయన జూకి దగ్గర ఉంటాడు కాబట్టి అతను జూనియర్ అంటారు.